నిన్న నైట్ జరిగిన ట్రంప్, జెలెన్స్కీ మీటింగ్ చూసాక ఎవరికైనా సరే ఒకటి అనిపిస్తుంది. ఉందరా అసలు నీకు బుర్రుందా? అదేంటో మన ట్రంప్ మామ రోజుకొక మాట మారుస్తాడు. మొన్న పుతిన్ అలస్కా రావడానికి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నాకు మీటింగ్ నచ్చకపోతే నేను మధ్యలోంచి వచ్చేస్తాను, నేను లేకపోతే పుతిన్ ఈ పాటికి యుక్రెయిన్ మొత్తాన్ని నాశనం చేసేవాడు, యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించేవాడు అనేదో సోచ్ చెప్పాడు. అండ్ ఈ మీటింగ్లో ఏం జరిగింది? మళ్ళీ అదే రిపీట్ అయింది, ఏం జరగల. ఈరోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే జెలెన్స్కీని అండ్ యూరోపియన్ లీడర్స్ మొత్తాన్ని వైట్ హౌస్కి పిలిచాడు. అండ్ 2 రోజుల్లో ఒకటి కామన్గా జరిగింది, మొన్న కానీ ఈరోజు కానీ. అంటే అప్పుడు పుతిన్ మీటింగ్తో కానీ ఈరోజు కానీ అదేంటంటే ట్రంప్ జోకర్ అవడం అండ్ యుక్రెయిన్ని పర్ఫామ్ చేయడం కామన్గా జరుగుతున్నాయి. మొన్న ఎలా జోకర్ అయ్యాడు అండ్ ఇప్పుడు ఇంకొకసారి ఎలా జోకర్ అయ్యాడో క్లియర్గా చెప్తాను చూడండి. మొన్నటి సంగతి చూద్దాం. మొన్న పుతిన్ మామ అలస్కా వెళ్ళినప్పుడు మన ఇండియా మీద ఉన్న ప్రేమను డైరెక్ట్గానే చూపించాడు. ఇండియా రష్యా వారిని ఫండ్ చేస్తుందని చెప్పి ఇండియా మీద 50% టారిఫ్ వేశాడు. అయితే మొన్న పుతిన్ మామ అక్కడికి వెళ్ళి అమెరికన్స్ అందరి ముందు ట్రంప్ వచ్చాక అమెరికా అండ్ రష్యా ట్రేడ్ 20% పెరిగిందని పబ్లిక్గా చెప్పాడు. అండ్ అక్కడే ట్రంప్ ఒక పెద్ద జోకర్ అయ్యాడు. నాకు తెలిసి అప్పుడే పుతిన్ మీద అణుబాంబు వెయ్యాలన్నంత కోపం వచ్చింటుంది. కానీ ఎంతైనా రష్యా ప్రెసిడెంట్ కదా, అందుకే తెలివిగా కారు ఎక్కించుకొని అద్దాలు మూసేసి కారులో మానవ బాంబును ప్రయోగించుంటాడు. కావాలంటే మీరు ఏమేసి చూడవచ్చు. అండ్ ఇది జోకేనండి. ఎనీవేస్, ఇది మొన్న జోకర్ ఎలా అయ్యాడు అనేది ఇప్పుడు ఎలా జోకర్ అయ్యాడో కూడా చెప్తాను. ఈరోజు మీటింగ్ ఒక రోజు ముందు, అది కూడా పుతిన్తో మీటింగ్ అయ్యాక 1-2 రోజుల తర్వాత ట్రంప్ ఒక పోస్ట్ చేశాడు. అందులో ఏం చెప్పాడంటే, యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే వెంటనే ఆపేయచ్చు, లేదనుకుంటే యుద్ధం చేస్తూ ఉండొచ్చు. అయినా ఇదంతా మొదలైంది 12 సంవత్సరాల క్రితం. ఒబామా యుక్రెయిన్లో పార్టైన క్రిమియాని రష్యాకి ఫ్రీగా ఇచ్చాడు. అండ్ అప్పుడు కూడా యుక్రెయిన్ని నాటోలో జాయిన్ అవ్వనివ్వలేదు. కొన్ని విషయాలు అస్సలు మారవు అని పోస్ట్ చేశాడు. అండ్ ఈ క్రిమియా సంగతి అండ్ మిగతా వాడి సంగతి అంత తర్వాత వీడియోలో ముందు చెప్తాను. బట్ ఇక్కడ మొదటి లైన్ ఒకసారి సరిగ్గా వినండి. యుక్రెయిన్ ప్రెసిడెంట్ కావాలనుకుంటే ఆయన యుద్ధం ఆపగలడు, లేదు అంటే కంటిన్యూ చేయగలడు అని అన్నాడు. అంటే ఇక్కడ డైరెక్ట్గా యుద్ధం చేస్తుంది యుక్రెయిన్ ప్రెసిడెంటే కానీ రష్యా ప్రెసిడెంట్ కాదు అన్నట్టు చెప్పాడు. అండ్ సెకండ్ మీనింగ్ వచ్చేసి, ఈ యుద్ధం అసలు యుక్రెయిన్ ఎందుకు చేస్తుంది? ఫస్ట్, రష్యా నుంచి వాళ్ళ భూభాగాలను లాక్కోవడానికి, అండ్ 2 నాటోలో జాయిన్ అవ్వడానికి. ఈ 2 వదులుకుంటే యుద్ధం ఆగిపోతుందని మీనింగ్ వస్తుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ టైం ఒక మీటింగ్ జరిగింది, గుర్తుందా? ఒక చిన్నపిల్లలు కొట్టుకున్నారు. I'm not telling you. Because I'm you're in no answering on this position to question. dictate that. That's Remember exactly what this. you're I'm not You're in dictating. no position to dictate. మన ట్రంప్ చేసిన పోస్ట్ చూశాక నిజం చెప్తున్నా, ఈరోజు కూడా నేను కొంచెం అటు ఇటుగా అలాంటి ఫైట్ ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే మొదటి నుంచి ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ మీద కోపం చూపిస్తున్నాడు, కానీ రష్యాని ఏమనట్లా. సో నేను అలా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు కదా. కానీ ఈరోజు నేను అనుకున్న దానికి కొంచెం రివర్స్లో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ జెలెన్స్కీ బయటకు వచ్చి ట్రంప్తో జరిగిన మీటింగ్స్లో ఇదే బెస్ట్ మీటింగ్ అని చెప్పాడు. అయితే ఈ మీటింగ్లో ఒక క్వశ్చన్ బయటకు వచ్చింది. అదేంటంటే, ఈ యుద్ధం ఎండ్ అవుతుందా అని. ఈ క్వశ్చన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ట్రంప్ వచ్చిన ఫస్ట్ డే నుంచి నేను ఒక్క రోజులో యుద్ధం అయిపోగొడతాను, ఒక్క రోజులోనే అంతా మటాష్ అంటా వచ్చాడు కదా. అండ్ దానికి తోడు అసలు నేను ఎన్ని యుద్ధాలు ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని లిటరల్గా అడుక్కుంటున్నాడు. సో అలాంటి వాడిని యుద్ధం ఆగిపోతుందని అడిగితే దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడో తెలుసా? ఎస్, ఈ యుద్ధం ఖచ్చితంగా ఆగిపోతుంది, కానీ ఎప్పుడు ఆగిపోతుంది నేను చెప్పలేను. లైవ్లో చూసినప్పుడు ఉంది కానీ వీడియో క్లిప్స్లో ఎతికితే కనిపించలా. అంటే ఖచ్చితంగా పెట్టేవాడు ఉంటే. కానీ ఆవిడ మొక్క ఎలా పెట్టాడంటే, ఒక్క రోజులో యుద్ధం ముగిస్తాన్నావు కదా బట్టే వాస్ అన్నట్టు పెట్టాడు. అది నిన్నరా. కానీ ట్రంప్ ఇలా చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఎవరో కాదు, పుతిన్. ఎస్, మొన్న అలస్కా మీటింగ్ జరుగుతుంది కదా. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు ట్రంప్ షో చేయడానికి పుతిన్ తల మీద నుంచి B-2 బాంబర్స్ పంపించాడు. పుతిన్ కూడా నేను ఏమైనా తక్కువ తిన్నానని షో ఆఫ్ చేసుకుంటూ అమెరికన్ నేల మీద ఉన్నప్పుడే, అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్తో ఉన్నప్పుడే అక్కడ యుక్రెయిన్లో బాంబులు వేయించాడు. ఈ విషయం స్వయంగా జెలెన్స్కీనే ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అండ్ నేను కూడా దాని గురించి మన వీడియోలో కవర్ చేశాను. అందుకే ట్రంప్కు బుద్ధి వచ్చి ఉంటుంది, పుతిన్తో అంత ఈజీ కాదు అని అర్థమయ్యి, నా చేతుల్లో ఏం లేదురా బాబు, వాళ్ళిద్దరూ డిసైడ్ అయితే అదే ఎండ్ అవుతుంది అని నిరుత్సాహంగా చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడంటే, ఇక్కడున్న ఈ జెంటిల్మ్యాన్ అంటే జెలెన్స్కీకి ఈ యుద్ధం ఎండ్ అవ్వాలని ఉంది. అండ్ అలాగే అటువైపు పుతిన్కి కూడా యుద్ధం ఎండ్ అవ్వాలని ఉంది. మామూలుగా అయితే ఇందులో కూడా ఏదో ఒకటి చేసి క్రెడిట్ దొబ్బేయాలి, నోబెల్ ప్రైజ్ కొట్టేయాలని చూసేవాడు. చిక్కినట్టే చిక్కి జారిపోయా. అండ్ దీని తర్వాత మళ్ళీ ట్రైలాటరల్ మీటింగ్ కోసం పుష్ చేశాడు. అంటే
ట్రంప్, పుతిన్ అండ్ జెలెన్స్కీ ముగ్గురిని కూర్చుని మాట్లాడుకునేటట్టు. పుష్ చేయడం కాదులే, జెలెన్స్కీని అఫీషియల్గా అడిగాడు. మన ట్రంప్తో మీటింగ్ అయ్యాక జెలెన్స్కీతో మాట్లాడకుండానే ద ట్రైలేటరల్ మీటింగ్ గురించి పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. అండ్ జెలెన్స్కీ అప్పుడు ట్వీట్ చేసి, మాకు దీనికి ఓకే కానీ మాకు చెప్పకుండా మా గురించి ఏ డెసిషన్స్ తీసుకోకండిరా బాబు అని అడిగాడు. అందుకే ఈరోజు మళ్ళీ అందరి ముందు అఫీషియల్గా అడిగినట్టున్నాడు. దానికి జెలెన్స్కీ ఓకే చెప్పాడు. అండ్ ఆ తర్వాతే అసలు ఇన్సల్ట్ జరిగింది. మొన్న పుతిన్ని కలవకముందు సీజ్ ఫైర్ డిమాండ్ తీసుకొచ్చాడు. అండ్ అది కూడా చాలా అగ్రెసివ్గా చెప్పాడు. పుతిన్ గనక సీజ్ ఫైర్ ఒప్పుకోకపోతే రష్యా చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని. పుతిన్ని వదిలిపెట్టను, అసలు పుతిన్తో మాట్లాడను అని ఇంకేదో పెద్ద మొగాళ్ళ మాట్లాడాడు. కానీ ఈరోజు ఒక జర్నలిస్ట్ అదే క్వశ్చన్ అడిగేసరికి ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఏ సీజ్ ఫైర్ అని చెప్పాడు. అంటే ప్రజెంట్ మనకి సీజ్ ఫైర్ అవసరం లేదని అర్థం. మరి ముందు పొడుస్తా గిడుస్తా అని ఏదో అన్నారు కదా సార్ అని రిపోర్టర్ అడిగితే, అది నిన్నరా సీజ్ ఫైర్ ఉంటే మంచిదే, మనందరికి కావాల్సింది కూడా అదే. కానీ ఒక కంట్రీ ఒప్పుకుంటే ఇంకో కంట్రీ ఒప్పుకోదు. అసలు ఈ సీజ్ ఫైర్ అనే కాన్సెప్ట్ ఎందుకంటే వెంటనే చావులు ఆగుతాయని. కానీ వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు పీస్ డీల్ మీద వర్క్ చేయొచ్చు అని చెప్పాడు. అండ్ మీరు నమ్మకపోతే ఇక్కడ వీడియో క్లిప్ ప్లే చేస్తాను, చూడండి. లిటరల్గా అదే చెప్పాడు. I think you need a ceasefire. You know, if you look at the 6 deals that I settled this year, they were all at war. అండ్ దీనికి రీజన్ కూడా చెప్తాను చూడండి. గైస్ ఇంకా చాలా ఉంది. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంక వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ మీటింగ్ వాషింగ్టన్లో జరుగుతుందని తెలుసు. జెలెన్స్కీ అక్కడికి వెళ్తున్నాడని కూడా తెలుసు. అయినా సరే పుతిన్ మళ్ళీ యుక్రెయిన్ మీద బాంబులు వేపించాడు. అండ్ అదొకటైతే ఈ మీటింగ్ జరగడానికి ముందే పుతిన్ వరల్డ్ లీడర్స్లో చాలామందికి ఫోన్ చేసి మొన్న అలస్కా మీటింగ్లో ఏం జరిగిందో చెప్పాడు. అండ్ దీనికి రీజన్ కూడా ఉంది. పుతిన్ తన స్టాండ్స్ని అండ్ అక్కడ ఏం జరిగింది అనేది ఈ ట్రంప్ గడు తన డబ్బా కోసం వాడుకొని పుతిన్ పరువు తీస్తాడనే భయం. అండ్ అంతేకాదు, ఇంటర్నేషనల్ పార్ట్నర్స్కి ఇండియా లేదా చైనా లాంటి దేశాలకి ఒక ఎష్యూరెన్స్ ఇవ్వడం కోసం అండ్ ఈ యుద్ధం మీద ఒక అప్డేట్ ఇవ్వడం కోసం చేశాడు. సో ఈ రెండూ జరిగాక నేను సీజ్ ఫైర్ని చేశానని చెప్పుకోవడం కుదరదు కదా. ఇప్పుడు ఎలా అయితే సిగ్గు లేకుండా ఇండియా ఎన్నిసార్లు మాకు ఎవరూ సీజ్ ఫైర్ని బ్రోక్ చేయలేదు అని చెప్పినా సరే నేనే చేశానని చెప్తున్నాడో, నిన్న జరిగిన మీటింగ్లో కూడా మళ్ళీ అదే చెప్పాడు. ఇప్పటికీ మొత్తం 44 సార్లు అంట. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. వీడికి ఇండియా అంటే ఎంత పిచ్చి ఏంటో ఏమోలే. సో ఇలా రష్యా విషయంలో కూడా చేయకుండా రష్యా ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంది. సో ఇప్పుడు రష్యా మీద ఇలా చేయలేడు. సో అందుకే సీజ్ ఫైర్ విషయంలో కూడా మాట తిప్పాడు. లేదంటే పుతిన్ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాడని చెప్పేవాడు. అండ్ అంతేకాదు, అండ్ ఈ మీటింగ్ అయ్యాక పుతిన్కి కాల్ చేస్తానని కూడా చెప్పాడు. ఎందుకో తెలుసా? ట్రైలేటరల్ మీటింగ్ గురించి పర్మిషన్ తీసుకోవడానికి. నేను పుతిన్ ఈ ట్రైలేటరల్ మీటింగ్ గురించి అడుగుతాను. పుతిన్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒప్పుకుంటే ఈ యుద్ధం ఎండ్ అవడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడు. అంతేకాకుండా ఈ మీటింగ్ అయ్యాక నా నుంచి ఆయన కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని కూడా చెప్పాడు. అండ్ ఈరోజు మొత్తం చూస్తే ట్రంప్ నిజంగా ఒక ట్రంప్ లాగా మాట్లాడలా, పుతిన్ పెడ్డాగ్ లాగా మాట్లాడాడు. ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. సీరియస్లీ అమెరికన్ ప్రెసిడెంట్ ఇలా రష్యన్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడతారు అని ఎవ్వరు అనుకుని ఉండరు. అండ్ దీని తర్వాత రిపోర్టర్ ఇంకొక క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, మేము యుక్రెయిన్కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటాం అండ్ మేము ఖచ్చితంగా యుక్రెయిన్కి వెరీ గుడ్ ప్రొటెక్షన్, వెరీ గుడ్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పాడు. బట్ ఎటువంటి సెక్యూరిటీ, ఎటువంటి ప్రొటెక్షన్ అనేది మాత్రం చెప్పాల. అండ్ దీని తర్వాత మళ్ళీ కొంతసేపటికి యూరోపియన్ లీడర్స్ వచ్చారు. అండ్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఈ మీటింగ్ ఇంకా పెద్ద జోక్. ఎందుకో చెప్తాను చూడండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఇందులో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. అసలు వాడు ఎందుకు అక్కడికి వచ్చాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, అసలు ఏం మాట్లాడుతున్నాడో ఒక ముక్క అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అసలు వాడు ఒక కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అయినా లేదా ట్రంప్ని చూసే ట్రెండ్ని ఫాలో అవుతున్నాడో కూడా అర్థం కాల. అండ్ ఆ తర్వాత జర్మనీ ఛాన్సలర్ ట్రంప్కి గడ్డి పెట్టాడు. ఇందాక ట్రంప్ ఈ రెండు కంట్రీస్ మధ్య సీజ్ ఫైర్ అవసరం లేదని చెప్పాడు కదా. కానీ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్ మాట్లాడతా ఈ రెండు కంట్రీస్ మధ్య ఇమీడియట్గా సీజ్ ఫైర్ జరగాలి అని అడిగాడు. అండ్ అంతేకాదు, ఈ సీజ్ ఫైర్ జరగకపోతే నెక్స్ట్ మీటింగ్ జరుగుతుందని నేను చెప్పలేనని కూడా చెప్పాడు. అండ్ ట్రంప్ మాట్లాడతా వారం లేదా 2 వారాల్లో దీన్ని మనం సాల్వ్ చేయాలనుకుంటున్నాను, లేదంటే టెర్బుల్ ఫైట్ అనేది నడుస్తూనే ఉంటుందని చెప్పాడు. అండ్ దీని తర్వాత ఫిన్లాండ్స్ ప్రెసిడెంట్ ట్రంప్ భజన్ మొదలెట్టాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? లాస్ట్ 3.5 సంవత్సరాల్లో ఈ ఇష్యూ మీద ఎంత డెవలప్మెంట్ జరిగిందో ఈ 2 వారాల్లోనే అంతే జరిగిందని చెప్పాడు. అండ్ ఇంకొంచెం భజన చేశాడు, బట్ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు.
అండ్ దీని తర్వాత ఈ లీడర్స్ అంతా చెప్పింది ఒకటే, సెక్యూరిటీ గ్యారంటీస్ ఇవ్వాలి అండ్ ఇందులో ఖచ్చితంగా నాటో మిలిటరీ కాంటింజెంట్ ఉండాలని చెప్పారు. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ గారు మాట్లాడుతూ, మేము చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ ఇందులో సెక్యూరిటీ గ్యారంటీ ఒకటి ఉందని చెప్పింది. అండ్ ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాట్లాడుతూ, మేము సెక్యూరిటీ గ్యారంటీ గురించి మాట్లాడేటప్పుడు ఈ యూరప్ మొత్తం ఉండాల్సిన సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం, మనందరం యుక్రెయిన్తో యునైటెడ్గా ఉండాలని చెప్పారు. అండ్ ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ అయిన కేర్ స్టామర్ గారు ఏం చెప్పారంటే, నేనేం చెప్పినా పెద్ద మ్యాటర్ కాదులేండి, లైట్లే. అండ్ ఫైనల్గా యుక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ, యునైటెడ్ స్టేట్స్ అంత స్ట్రాంగ్గా సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. కాకపోతే ఈ ఆనందం ఎక్కువ టైం లేదు, ఎందుకంటే దీని తర్వాత రష్యన్స్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మారియా జక్రోవా వచ్చి మేము ఎటువంటి నాటో సెక్యూరిటీ గ్యారంటీస్కి ఒప్పుకోలేదని చెప్పారు. ఈవెన్ యూఎస్ఏ యొక్క మిడిల్ ఈస్ట్ ఎన్వాయ్ అయిన స్టీవ్ విట్కాఫ్ అంతకుముందు పుతిన్ దీనికి ఒప్పుకున్నాడని చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే సీన్ రివర్స్ అయింది. ఆమె డైరెక్ట్గానే నాటోలో జాయిన్ అవ్వడం అనే ప్రసక్తే లేదు. యుక్రెయిన్ ఇది కాకుండా మేము తీసుకున్న ల్యాండ్ వెనక్కి ఏమైనా కావాలంటే అడగచ్చు, లేదా వేరే ఏ కండిషన్స్ పెట్టినా సరే ఆలోచిస్తామేమో, కానీ నాటో వస్తే మాత్రం ఈ యుద్ధం అన్కంట్రోల్డ్ ఎస్కలేషన్ అవుతుంది. ఆ తర్వాత ఎవడ ఏడ్చి తలపట్టుకున్నా సరే మేమేం చేయలేమని చెప్పింది. అండ్ కొంచెం స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది. అండ్ దీని తర్వాత యూరోపియన్ లీడర్స్తో కూడా మీటింగ్ అయిపోయింది. వెంటనే ట్రంప్ పుతిన్కి ఫోన్ చేశాడు అండ్ నెక్స్ట్ ఎక్కడ మీట్ అవ్వాలనేది లొకేషన్ డిసైడ్ అవుతున్నామని చెప్పాడు. అండ్ వీళ్ళిద్దరూ మళ్ళీ మీట్ అయ్యాక అప్పుడు ట్రైలాటరల్ మీటింగ్ మీద డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. అయితే మొత్తం విన్నారు కదా, ఇప్పుడు నేను మీకు ఒక ప్రిడిక్షన్ చెప్తా. అదేంటంటే రేపు ఈ ట్రైలాటరల్ మీటింగ్ కూడా ఫెయిల్ అయ్యింది. అండ్ అది అంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, ప్రజెంట్ రెండు దేశాల మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఇదంతా 2022లో కాదు, 2014లో మొదలైంది. హిస్టారికల్గా యుక్రెయిన్కి అండ్ రష్యాకి మంచి రిలేషన్సే ఉన్నాయి. ఈవెన్ యుక్రెయిన్లో చాలామంది రష్యన్ స్పీకర్స్ ఉంటారు అండ్ రష్యాని తమ కంట్రీలా భావించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఈ రెండు దేశాలు చాలా ప్రశాంతంగా ఉండేవి. ఇప్పుడు యుక్రెయిన్ అండ్ యూరోప్లో పార్ట్ అండ్ యూరోప్లో చాలా దేశాలు రష్యాకి అగైనెస్ట్. సో 2014లో యూరోప్ యూనియన్ ఉక్రెయిన్కి ఫార్మల్గా EU అసోసియేషన్ అగ్రిమెంట్ని ఆఫర్ చేసింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం యుక్రెయిన్ యూరోపియన్ కంట్రీస్లో పొలిటికల్ టైస్ని పెంచుకోవడం అండ్ యూరోప్ అండ్ యుక్రెయిన్ మధ్య ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ని పెంచుకోవడం అండ్ యూరోపియన్ కంట్రీస్ యొక్క లాస్తో సమానంగా ఉండే విధంగా యుక్రెయిన్ లాస్ని సరిదిద్దుకోవడం. దీనికి యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన విక్టర్ యనుకోవైచ్ ఒప్పుకోల. రీజన్ సింపుల్, ఈయన రష్యాకి ఫేవర్గా ఉంటారు అండ్ EUకి దగ్గర రష్యాకి దూరం అవడం ఆయనకి ఇష్టం లేదు. సో ఈ అగ్రిమెంట్ మీద ఆయన సైన్ చేయకుండా వెనక్కి పంపించాడు. అండ్ అప్పుడు EU ఎప్పుడూ చేసేది చేసింది, యుక్రెయిన్లో చాలామంది ప్రజలు ఈయనకి ఎదురు తిరిగారు అండ్ ఈయన పారిపోయారు. సో ఇప్పుడు రష్యా దీన్ని ఒక థ్రెట్గా చూసింది. వెంటనే యుక్రెయిన్ మీద అటాక్ చేసి క్రిమియా అనే ఏరియాని అండ్ యుక్రెయిన్లో ఇంకొంత భాగాన్ని కంట్రోల్లో తీసుకుంది. అండ్ దీనికి USA ప్రెసిడెంట్ అయిన ఒబామా గారు ఒప్పుకున్నారు. ఇది జరిగింది 2014లో. అండ్ ఆ తర్వాత రష్యా ఇండైరెక్ట్గా డాన్బాస్లో ప్రాపగండా రన్ చేసి అక్కడ ప్రజల్ని రష్యాలో కలుపుకోవడానికి ట్రై చేసింది. ఈ డాన్బాస్ ఏరియాలో ఉండే ప్రజలు ఒకప్పుడు సోవియట్ యూనియన్కి చెందిన వాళ్ళే, ప్లస్ వీళ్ళకి రష్యా మీద ప్రేమ ఎక్కువ. సో వీళ్ళు రష్యా వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో యుక్రెయిన్ వీళ్ళ మీద ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అలా కొన్ని సంవత్సరాలు జరిగింది. అండ్ 2019లో యుక్రెయిన్లో జెలెన్స్కీ ఎలక్షన్స్లో గెలిచారు. ఇప్పుడు ఈ జెలెన్స్కీ ఎవరంటే యూఎస్ఏకి అండ్ యూరప్కి సపోర్ట్. సో ఇక్కడ యూఎస్ఏ అండ్ యూరప్ లిటరల్గా ఒక కంట్రీలో సివిల్ వార్ స్టార్ట్ చేయించి ఆ కంట్రీని వాళ్ళ కంట్రీలో తీసుకోవాలనుకున్నాయి అండ్ అలాగే చేసాయి. ఇప్పుడు ప్రాబ్లం యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలనుకోవడం అండ్ దీన్ని స్టార్ట్ చేసింది అమెరికానే. సో జెలెన్స్కీ కూడా దీనికి ఓకే అన్నారు అండ్ దానికి రష్యాకి కోపం వచ్చి అటాక్ చేసింది. అప్పటి వరకు నాటోలో జాయిన్ అయింది లేదు అండ్ నాటో డైరెక్ట్గా హెల్ప్ చేసింది లేదు, తొక్కలేదు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే ఇది ఒకప్పుడు యుక్రెయిన్లో రష్యా కంట్రోల్ చేసిన ల్యాండ్ అండ్ ఇది ఇప్పుడు కంట్రోల్ చేస్తున్న ల్యాండ్. దాదాపు యుక్రెయిన్లో 20% ల్యాండ్ రష్యా కంట్రోల్లో ఉంది. అండ్ ఇప్పుడు రష్యా ఏమంటుంది, ఈ 20లో మేము కొంత తీసుకొని బఫర్ జోన్ క్రియేట్ చేసుకుంటాం, మీకు కొంత ఇస్తాం అంటుంది. ఎందుకంటే రష్యా సెక్యూరిటీ అది చూసుకోవాలి కదా. అలాగే యుక్రెయిన్ ఏమంటుందంటే మేము అస్సలు ఇవ్వలేము, యుద్ధం అయినా చేస్తాం కానీ ఇవ్వమంటుంది. ఒకవేళ ఇవ్వాలనుకున్నా సరే ఈ 3 సంవత్సరాలు ఊరికనే యుద్ధం చేయించినందుకు అండ్ యుక్రెయిన్ని నాటోలో జాయిన్ చేయించాలనుకున్నందుకు యుక్రెయిన్ ప్రజలు జెలెన్స్కీకి తొక్కి నారదీస్తారు. సో ఆయన చచ్చినా ఒప్పుకోడు, ఎందుకంటే ఒప్పుకుంటే సస్తాడు కాబట్టి. అండ్ అలాగే ఇటు రష్యా కూడా ఒప్పుకోదు. అండ్ అందుకే ఈ ట్రంప్ మీటింగ్ పెద్ద జోక్ అనింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన నాలెడ్జ్ వర్తనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి.
అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.